హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్. ఈరోజు మనం పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అసలు మసాలాలు అనేవి లేకుండా చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. ఈ పన్నీర్ కర్రీలోకి మనము ఎలాంటి మసాలాలు యూస్ చేయము. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇలా కొద్దిగా మాత్రమే యూస్ చేస్తాము. చాలా ఈజీగా ఉంటుంది. రోటీ, చపాతీ, పుల్కాల్లోకి, నైట్ డిన్నర్ టైం ఆప్షన్గా చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్స్లోకి కూడా ఒక మంచి ఆప్షన్. దానికోసం ముందుగా మనము పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కర్డ్, అలాగే కొంచెం కారము, ఉప్పు, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వీటినన్నింటినీ బాగా కలుపుకొని ఈ పన్నీర్ క్యూబ్స్ని దీంట్లో యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూస్ చేస్తున్నది ఫ్లేవర్డ్ పన్నీర్. మీకు ఒకవేళ ఇది అవైలబుల్ లేకపోతే నార్మల్ పన్నీర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్డ్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులోకి కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలను బాగా చిన్నగా కట్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి అరోమా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక ఒక పెద్ద సైజు టమోటాను కూడా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. టమోటా బాగా మగ్గిపోయాక ఇందులోకి మరి కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెంగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇందాక వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ క్యూబ్స్కి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. పన్నీర్ క్యూబ్స్కి ఆనియన్ పేస్ట్ అంతా బాగా కోట్ అయ్యాక గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. చివరగా కసూరి మేతిని వేసుకోవాలి. మేతి ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. దీన్ని మాత్రం స్కిప్ చేయకండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. చపాతీ, రోటీ, పుల్కాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.